ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు 4 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో పనిచేస్తూ అందరి మండలంలో ప్రేమలను పొందినటువంటి ఒక మంచి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు. నార్మల్గా సొంత జిల్లాలో డిఈఓగా పనిచేసే అవకాశం ఇవ్వరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మా సిద్దిపేట ముద్దుబిడ్డ, మా తిమ్మాయిపల్లి ముద్దుబిడ్డ, మా జిల్లాలో అవకాశం ఇస్తే మంచి సేవలు అందిస్తారని చెప్పి ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారితో మాట్లాడి సిద్దిపేట డిఈఓగా వారికి అవకాశం ఇప్పించడం జరిగింది. విద్యా అభివృద్ధి కోసం, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎంతగానో బాగా కృషి చేశారు. చివరిలో అయితే స్పోర్ట్స్ కూడా వారే జిల్లా అధికారిగా పనిచేశారు. అటు విద్యాశాఖ అధికారిగా, స్పోర్ట్స్ అధికారిగా కూడా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. చాలా సంతోషం. గతంలో నేను మన ఊరు మనబడి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు గత ప్రభుత్వంలో వేగంగా పనులు చేయించడానికి ఎప్పటికప్పుడు వెంటబడి మన ఊరు మనబడి పనులు బహుశా రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాలో చాలా వేగంగా నడిచి అత్యధిక పాఠశాలలు పూర్తయినాయి అంటే దాంట్లో కూడా మన శ్రీనివాస్ రెడ్డి గారి కృషి ఎంతగానో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు ఆయన మీద ఎందుకు ఎక్కువ ప్రేమ అంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మా సిద్దిపేట జిల్లా ఫస్ట్ ఉండాలి, మంచి మార్కులు రావాలి, మంచి ర్యాంకు రావాలి సిద్దిపేట జిల్లాకని ఎవ్రీ ఇయర్ నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. దాదాపు వరుసగా 6 సంవత్సరాలు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచింది. 6 సార్లు అగ్రగామిగా నిలిస్తే అందులో 3 సార్లు ఆ ఘనతలో డిఈఓగా శ్రీనివాస్ రెడ్డి గారికి భాగస్వామ్యం దొరకడం, వారి విశేషమైనటువంటి కృషి ఉండడం అనేటువంటిది నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. వారు ఎంతో పట్టుదలతో ఎవరి మనసు కూడా నొప్పించకుండా అటు విద్యాశాఖ అధికారులతో కానీ, ఉపాధ్యాయులతో, ప్రధాన ఉపాధ్యాయులతో, ప్రజాప్రతినిధులతో అందరితో కూడా కలిసిమెలిసి పనిచేసినారు. సరే, పదవికి విరమణ ఉండొచ్చు కానీ సేవకు విరమణ ఉండదు. ఇంకా బాగా మంచిగా ఈ ప్రాంతంలో వారి సేవలు అందిస్తారని ఆశిస్తా ఉన్నా. మరి ఖానాపూర్లో పుట్టి పెరిగిండు, తిమ్మాయిపల్లి ముద్దుబిడ్డ, సిద్దిపేట జిల్లాకు సేవలు అందించి ముఖ్యంగా మన సిద్దిపేట నియోజకవర్గానికి ఎంతో ఆత్మీయత పొందినటువంటి వ్యక్తిగా ఆయన భవిష్యత్తు అంతా కూడా ఇంకా మంచిగా ఉండాలని, ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. అదేవిధంగా మేడం గారు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టు టీచర్గా పనిచేసి మన గ్రూప్స్ రాసి గ్రూప్ 1గా వచ్చేసి ఈ స్థాయి వరకు మేడం రావడం, అదేవిధంగా మేడం వచ్చినట్టు నిరంతరం కూడా మన పాఠశాలను పర్యవేక్షిస్తూ ఇటు ఉపాధ్యాయులకు దిశ చేయడం కావచ్చు, అదేవిధంగా పిల్లలకు అందించేటువంటి మిడ్ డే మీల్స్ ఒక పోషకాహారం పెడుతుందా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ మన సూచనలు సలహాలు చేయడం, ఇవన్నీ వల్ల చేసినటువంటి పరిస్థితిలో కూడా మన జిల్లా ఈ సంవత్సరం 97.85% ఎస్ఎస్సి లోపల రిజల్ట్ నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మేడం గారు వచ్చినటువంటి 2 నెలలకి మేడం గారు నేను
సంయుక్తంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రితోని 5 సెప్టెంబర్ 2025 నాడు ఉత్తమ కలెక్టర్గా ఉత్తమ డిఈఓగా సన్మానం పొందినది నా జీవితంలో నేను మర్చిపోలేనది. ఎందుకంటే ఉపాధ్యాయురాల నుంచి వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ అమూల్యమైన సందేశాలను సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ని ఎక్కడ బిల్డ్ చేస్తామంటే స్కూల్లో చేస్తాం. సో వాళ్ళు ఎవరిని చూస్తారు అంటే పిల్లలు ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళకి గురువు మొదటి దైవం, తల్లిదండ్రులు మొదటి దైవం. తర్వాత ఎవరు చూస్తారు? సమాజం నెట్టుకొస్తున్నాక టీచర్లే చూస్తారు. కాబట్టి విద్య నేర్పిన గురువులను చూస్తారు. కాబట్టి విద్య నేర్పిన గురువును వాళ్ళ ఆదర్శంగా నుంచి వాళ్ళకి మంచి ప్రవర్తనతో మంచి వ్యక్తిత్వంతో మనం తీర్చిదినప్పుడు తప్పకుండా వాళ్ళు చివరి తర్వాత భావికాల పౌరులుగా ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థిగా, అదే రకంగా సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన పౌరులుగా, దేశం పట్ల ఒక అభిమానంతో వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి గుడ్ సిటిజన్గా వాళ్ళు కాగలుగుతారు అన్నమాట. ఇంకా చెప్పారు కదా, పేపర్లో న్యూస్ వస్తూ ఉంటుంది, రకరకాలు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం డిస్టర్బ్ చేస్తాయి. అంటే ఏంటి, క్షణంలో అందరినీ మనం మంచి వాళ్ళని మనం ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఏది ఉంటే అదే వాస్తవం బయట విధానంగానే వస్తుంది. మన అమ్మతో అమ్మ దూరం పోతే నిజం నోరు దాటుతుంటారు కదా. సో అలా ఉంటుంది అన్నమాట. అలా ఉన్నప్పటికీ కూడా నేను ఏదైనా సరే నా ఆదర్శాలకు తగ్గట్టుగా నేను ఇప్పటిదాకా పనిచేస్తూ వచ్చాను. ఈ సిద్దిపేట జిల్లాలో పనిచేయడం కూడా నాకు అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మనకు తెలుసు స్టేట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జిల్లా అన్నమాట సిద్దిపేట జిల్లా. కాబట్టి ఈ జిల్లాలో పనిచేయడం నాకు మొదటి అవకాశం, జిల్లా కలెక్టర్గా ఇక్కడే రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తానండి. నేను నమ్మకంగా పనిచేస్తాను. ఓకే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెద్దది, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్కూల్స్ ఉన్నాయి. డైలీ ఏదో ఒకటి పేపర్లు వస్తూనే ఉంటుంది. ఎంత వచ్చినప్పటికి కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారిని గమనించి నమ్మకంతో మీరు మంచిగా పని చేయండి, నేను సపోర్ట్ చేస్తాను, మీరు దాని గురించి వరి అవ్వద్దు, ఎవరు ఏమి ఎలా అనుకున్నా సరే నేను 100% సపోర్ట్ చేస్తాను. నమ్మితే కనుక పిల్లలు చదువులు, ఉద్యోగం, రిజల్ట్, ఎగ్జామినేషన్, రివాల్యుయేషన్ ఇదే ఉంటుంది కదా. కాబట్టి దీంతో కొంతకాలం మీరు మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, మీ వైఫ్కి మంచిగా టైం ఇవ్వండి, రిటైర్మెంట్ లైఫ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. గతంలో మీరు ఏమైతే కనుక చేసుకోలేకపోయారు, ఫుల్ఫిల్ చేసుకోకపోయారు, అవన్నీ కూడా ఇప్పుడు మీ ఫ్యామిలీతో మీ టైం స్పెండ్ చేసి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వీళ్ళందరూ కూడా ఇంతమంది
చెప్పేది ఒకటి, అంటే టైం టు టైం వెళ్ళాలి, టైం వేస్ట్ చేయదు, పిల్లలకే మన జీవితాన్ని అంకితం చేయాలి. మనకు వచ్చే నెల సాలరీ అంతా అది పక్కన పెట్టిన పిల్లల జీవితంలో మనం ఒక భవిష్యత్ అనేది ఇవ్వాలి. అదే ఉద్దేశంతో నేను కూడా కొనసాగించాను. టీచర్ కావడానికి కూడా సార్ నాకు చాలా ప్రోత్సహించారు. అంటే సార్లో కోపం చాలా తక్కువ, ఇష్టమైన చదువుకో చేసుకోవాలి ఆ విధంగా ఎంకరేజ్ చేశారు. ఈ స్థాయికి ఎదిగాను నేను అంటే భర్తగా అన్నీ కూడా నాకు సహకరించారు. ఇంకా నా తల్లిదండ్రులైనా, నా తోబుట్టులైనా, అభినులు, తమ్ముళ్ళు అందరూ కూడా మేనమామలు కూడా ఈ ఉద్యోగం రావడానికి సహకరించారు. సార్కి రానైతే సహకరించారు. నా తరఫున కూడా వాళ్ళ సహాయ సహకారం ఎప్పుడు కూడా నచ్చిందో. ముఖ్యంగా నేను జిల్లా వచ్చినప్పుడు అందరికీ కూడా స్వేచ్ఛ, సక్సెస్ కావాలంటే ఈరోజు స్వేచ్ఛ. ఎవరికి కూడా అనవసరంగా సస్పెన్షన్ చేయడం, ఒక డిస్కనెక్షన్ తీసుకోవడం, పనిష్మెంట్ ఇవ్వడం అనేది ఏ టీచర్ కూడా చేయలేదు. నేను అంత 4 ఏళ్ళు సుమారు 45 టీచర్లు మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. అది ఓన్లీ వాళ్ళ ఎఫ్ఐఆర్ ఫైల్ 48 అవర్స్ పర్ఫెక్ట్గా ఉండి మాత్రమే తప్పని పరిస్థితులు, అత్యంత లేని పరిస్థితులు మాత్రమే సస్పెండ్ చేయడం అనేది జరిగింది. మీరు అట్లనే కానీ అసిస్టెంట్ కమిషనర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీరు వెంటనే మీరు పెట్టినా కానీ తక్కువనే అసలు కానీ అది నాకు ఉపయోగం అని చెప్పేసి నేను అనుకుంటాను. మరి ఇంతకుముందు కూడా అదేవిధంగా వాళ్ళు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నాను. సరిగా నేను చిన్నప్పటి నుండి కూడా నా పేరు దామోదర్ రెడ్డి, 3వ మేనమామను. పెద్ద సుగుణాకర్ రెడ్డి, 3వ జనార్దన్ రెడ్డి, కానాపూర్లో. 3వ కూడా మేము ఇద్దరం హైదరాబాద్లో కృష్ణారెడ్డి. చిన్నప్పుడు హైదరాబాద్లో 2వ అన్నయ్య మాత్రం ఇక్కడే ఉంటాడు. మాతో పాటు నేను చిన్నప్పుడు కూడా మేము చిన్న వయసులో ఆల్మోస్ట్ నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే 67, 68లో మా మేనబావ అవుతాడు అన్నమాట. శ్రీనివాస ఫాదర్, మా మేనత్త కొడుకు, మా మేనబావ అవుతాడు, మేనబావ కొడుకు వీళ్ళు పెద్దవాళ్ళు. అయితే నా చిన్నతనంలో కూడా మా బావ కూడా మా దగ్గరే ఉండేవాడు. మా అక్క కూడా మాతో పాటు కూడా అక్కడే ఉండేవాడు. మేము అందరం చిన్నకున్నాం కాబట్టి మా సంరక్షణ కూడా మా బావగారే చూశాడు. మాతో పాటు వీళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 సంవత్సరాలు మా చిన్నతనం తర్వాత కూడా ఒక 4 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు మా చిన్నవాడు సీను. ఎందుకంటే మా బావగారు కూడా మాకు ఆలస్యంగా ఉంటాడు. మా ఫ్యామిలీలో మా అక్క అయినా కూడా మాకందరికీ, అంటే మేము చిన్న ఏజ్లో ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లో గడ్డ పరిస్థితుల్లో ఉండే మనం ఎంత చెప్తున్నా కూడా ఈ రోజుల సౌకర్యాలు ఆ రోజుల్లో మేము నడుచుకుంటూ పోయేవాళ్ళం. నలుగురికి వీళ్ళు కూడా మాతో పాటు నడుచుకుంటూ మా తర్వాత కూడా వీళ్ళు నడుచుకుంటూ పోయేవాళ్ళు. అయితే చాలా కష్టంగా కూడా ఆ రోజుల్లో చదువు అనేది చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఏది లేదు. ఏం చెప్పాలంటే నడుచుకుంటూ పోయేవాళ్ళం. పొద్దున 5-7-7:30 ఇంట్లోకి వెళ్ళిపోతే అంటే సాయంత్రం వచ్చేసరికి 5:30 అయ్యేది. మేమందరం కూడా ఒకటే వాళ్ళ నలుగురు, మేము మొత్తం 7 మంది కూడా ఒకటే ఇంట పుట్టి ఒకటే ఇంట పెరిగి వాళ్ళ మేనమామలు మేము అల్లుళ్ళు అనేది కాకుండా ఒక అన్నదమ్ములాగానే
ఈరోజు వరకు కూడా మేము వివరిస్తాము, రేపు కూడా వివరిస్తాము. అదేవిధంగా అందరం కూడా కలిసిమెలిసి ఉంటాము. మా కుటుంబం అభివృద్ధి కొరకే కావచ్చు, ఎందుకంటే ఎట్లా ఈ విధంగా అంతర్గత ఘనమానం సన్మానం పొందడం, నేను ఒక జిల్లా శాఖకు అధికారిగా ఉండడం అంటే మా మేనమామల కృషి కావచ్చు, అందరి కృషి కావచ్చు, అందరూ ముందుండి నన్ను నడిపించడం వల్లనే ఈరోజు ఇది సాధ్యమైందేమో అని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా నమ్మేటువంటి వ్యక్తిని. వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క అండదండలు నాకు ఎప్పుడు కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ పొందడానికి కారణమైన ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు కానీ ఉపాధ్యాయులైనా సరే అందరూ కూడా ఓకే, ఎందుకంటే మేము గీత గీస్తున్నాం సార్, మీరు చెప్పండి సరే. నేను ఈరోజు ఇక్కడ ఇంతమంది ఎంత సంతోషంగా ఉన్నారు. పైన ఉన్న మా నాన్న అసలు ఈరోజు ఉంటే చాలా సంతోషించేవారు. పైన ఆకాశంలో ఉండి వాళ్ళు బాగా సంతోషపడుతున్న మా నాన్న నాకు అది గుర్తించుకుంటే చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే మా అక్క బావ నుంచి మేము చాలా నేర్చుకున్నాం. మా నాన్న ఎప్పుడు మా బావకి అంటే ఎక్కడ జాయినింగ్ అయినా ఎక్కడ ఏదైనా వెళ్ళి రోజు వీళ్ళు పొద్దున కంపల్సరీ మార్నింగ్ 6 o'clockకి మాట్లాడుకునేవాళ్ళు అనమాట. ఏంటి ఎలా జరిగింది, రేపు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ జాయిన్ అవుతున్నావు ఏంటి, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎవ్రీ సండే కలుసుకునేవాళ్ళు అన్నమాట. మా ఫ్యామిలీలో ఇంత పెద్ద పోస్ట్లో ఇంత మంచిగా రిటైర్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద పొజిషన్కి రావడానికి. really want to say big thanks to all the committee members and the lecturers, teachers and headmasters and the committee members and the MPO members and those who organize all the whatever the committee members, I don't know all the names, but like in terms of different committee members, food committee members, lab committee members and everything. So I want to say thanks to each and every person. If I miss anyone, please forgive me, okay? And now one to the point. So నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియా వెళ్ళాను. నన్ను పెంచిన తల్లిదండ్రులు, నా తండ్రి తల్లిదండ్రులు, నా తర్వాత నా చిన్నాళ్ళు అంటే మా బాబాయ్ మేనమామలు వీళ్ళంతా ఒకేట్టు. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి ముఖ్య కారణం మా బాబాయ్ ఫ్యామిలీ. వాళ్ళు లేకపోతే నేను గురించి ఇది నేను ఈ రోజుకి ఏమి గర్వంగా చెప్తున్న మాట. వాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టి నాకు బ్యాట్లో నుంచి ఆస్ట్రేలియా పంపించారు. ఇది నేను ఏ రోజైనా ఇది మరొకటి వచ్చిన సో వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అన్నా సార్ చూస్తే అసలు నేను చాలా ఎందుకంటే ఎంత పీస్ఫుల్గా ఎలా ఉండగలుగుతున్నారు. నేను ఎప్పుడు కొంచెం ఈ వర్క్ ఆ వర్క్ ఈ పని ఆ పని తెలిసేవాళ్ళని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలా మా డిపార్ట్మెంట్ కూడా అలానే అయినప్పటికీ ఏ వర్క్లో అయినా ఎప్పుడు మేడం దగ్గరికి వెళ్ళినా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. అసలు సార్ ఇంత పీస్ఫుల్గా ఉండడం చాలా అదృష్టం. అది మీకు ఎలా వివరించిన వారమేమో మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండకూడదు. ఎందుకంటే అందరితో మమేకమై ఇంతమంది టీచర్స్ యొక్క అభిమానాన్ని చూడమన్న మీరు నిజంగా ధన్యులు, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సిద్దిపేట జిల్లా మొత్తం ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరు పోలేదు. అంటే నేను ఇంకా వెళ్ళిపోయి ఉంటాను. నేను ఎలా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, సార్ ఇక్కడ ఉన్నామని చెప్పగానే ఇంటికి వచ్చేసాను. నాకు ఈ అవకాశం రావడం కూడా అదృష్టం. ఎందుకంటే నేను ఈవినింగ్ ఉండలేకపోతున్నా. సారు ఎరువుల కలెక్టరేట్లో ఇంటికి వెళ్ళి కలుద్దామని ఇప్పుడే చెప్పారు. సార్తో లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలుద్దామని అనుకున్నా. నిజంగా సారు తన యొక్క లైఫ్ అంటే రిటైర్మెంట్ తర్వాత తన లైఫ్ కూడా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా మనవరాళ్లతో చాలా హ్యాపీగా ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాను సార్. ఎడ్యుకేషన్ అండ్ మన డబ్ల్యూసీ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా సిస్టర్స్ లాగా వర్క్ చేసాము. ఆ ఫీలింగ్ అయితే నాకు ఉంది. మీ తర్వాత ఎవరు వస్తారో, నాకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారో నాకు తెలియదు. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.